హలో అందరికీ ఈ వ్లాగ్ వచ్చేసి మా చెల్లి పెళ్లి తర్వాతే మేము తిరుపతి అయితే వెళ్ళామండి. ఓన్లీ మా 4 మెంబర్స్ మా చిట్టి ఫ్యామిలీ అయితే తిరుపతి దర్శనం కోసం వెళ్ళాం. మా మ్యారేజ్ ఇది 5th ఇయర్ రన్ అవుతుంది. ఎప్పుడు వెళ్దామన్నా ప్రతిసారి పోస్ట్‌పోన్ అవుతూనే వచ్చింది. ఈసారి కంపల్సరీగా వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో ఇప్పుడైతే పిల్లలతో సహా మొక్కు తీర్చుకోవడానికి అయితే తిరుపతి వచ్చేసాం. మాతో పాటు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి అయితే తిరుపతి స్టార్ట్ అయిపోయామండి. తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. దిగేసాం. రైల్వే స్టేషన్ దగ్గరే దర్శనం టికెట్స్ కూడా తీసుకున్నాక పైకి వెళ్ళడానికి ఒక వెహికల్ అయితే బుక్ చేసుకున్నాం. కొండపైకి అయితే బయలుదేరేసాం. కొండపైకి వెళ్లే ముందే కిందనే చెకింగ్ అన్నీ ఉంటాయండి. చెకింగ్ మొత్తం అయిపోయాక మేమైతే కొండపైకి స్టార్ట్ అయిపోయాము. కొండపైకి అయితే 6 o'clock అయింది. వచ్చి లాలి హాయ్ చెప్పు. లాలి చూడు నువ్వు కెమెరాలో పడుతున్నావు చూడు. లాలి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. కొండపైకి వెళ్ళాక పిల్లలతో సరదా కోసం చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము. తర్వాత మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్ళాము. మా ఆయన మా పెద్ద పాప అయితే మొక్కు తీర్చేసుకున్నారు. నేను మా చిన్న పాప కుర్లు ఇచ్చేసామండి. మొక్కు తీర్చుకోవడం అయిపోయాక ఎవరి రూమ్స్కి అయితే వాళ్ళు వెళ్ళిపోయాము. మాకు ఇచ్చే రూమ్ ఇలా ఉంది. ఇది చూస్తే సేమ్ మా ఆర్మీ క్వార్టర్సే నాకైతే గుర్తొచ్చింది. రూమ్కి వచ్చాక ఫ్రెష్ అయ్యి కొంచెం ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకున్నామండి. ఈవినింగ్ 4 o'clockకి లేచి రెడీ అయ్యి బిలో 1 year బేబీ దర్శనంకి అయితే వెళ్ళాము. మాకు 1 hourలోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది. హలో గుండు బాస్. వెరీ గుడ్. చెడుతలే దర్శనం కంప్లీట్ అయిపోయాకే బయట చాలాసేపు కూర్చున్నాము. మా పాప అయితే ఇక్కడ ఫ్రీగా డ్యాన్స్ అయితే చేసింది. అలాగే చిడతలు కూడా వేసిందండి. నేను డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియోస్ తీయడానికే ఇప్పటికీ కూడా చాలా భయపడుతూ ఉంటాను. కలియుగ దైవమైన 7 కొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చి కూర్చున్నంతసేపు కూడా మనసంతా చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయండి. తర్వాత ప్రసాదం తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాం. మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకే అలా ఉంటుందో అందరికీ కూడా అలానే ఉంటుందో తెలియదు. ఇంకా నైట్ రూమ్కి వచ్చేసాక ఫుడ్ తినేసి నైట్ రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ రూమ్ వెకేట్ చేసి మా ఫ్రెండ్స్ని అయితే పికప్ చేసుకోవడానికి అయితే వ్యాన్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఇంకా వాళ్ళకి దర్శనం అయ్యేసరికి 5 hours పట్టిందంట దర్శనం కోసమే. మేమందరం కలిసి రైల్వే స్టేషన్కి వెహికల్లో స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఆంజనేయ స్వామి కోవిల్ కనిపిస్తే అక్కడ కూడా మొక్కేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక మనసంతా చాలా ప్రశాంతంగా ఉందండి. ఇదో మా వెహికల్. ఇది వచ్చేసి నడచి వెళ్ళే మార్గం అండి. కింద నుండి స్టార్ట్ అవుతుంది. అది కూడా ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. కొండపై ఉన్నంతసేపు మనసులో ఏదో తెలియని చాలా ఆనందంగా ఉండేది. వెళ్ళిపోతుంటే మళ్ళీ ఎప్పుడు వస్తామా అని అనిపిస్తూ ఉందండి. ఇప్పుడు పిల్లలతో కుదరలేదు. ఈసారి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొండ నడిచే ఎక్కుతాము. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుందండి నడక మార్గం కూడాను. మేము స్టేషన్కి రీచ్ అయిపోయాం. ట్రైన్ కూడా ఎక్కేసాం. ఇక్కడ మా తమ్ముడు అయితే మమ్మల్ని కలవటానికి వచ్చాడండి. వాడు తిరుపతిలోనే చదువుతున్నాడు. మా తమ్ముడు మమ్మల్ని కలిసి వెళ్ళాక ట్రైన్లోనే మేము బ్రేక్ఫాస్ట్ చేసామండి. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు కాసేపు సరదాగా ఆడుకున్నారు. ఈ ట్రైన్ విజయనగరం వరకే. విజయనగరం నుండి మళ్ళీ వేరే ట్రైన్కి అయితే చేంజ్ అయ్యాం. మెమొరీస్ కోసం కొన్ని ఫొటోస్ వీడియో క్లిప్స్ విజయనగరం రైల్వే స్టేషన్లో తీసుకున్నామండి. తర్వాత ట్రైన్ ఎక్కేసి సీతానగరం వరకు వచ్చేసాం. అక్కడ నుండి ఆటోతో ఇంటికైతే వెళ్ళిపోయాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.